దీపావళి పండుగ ముందే అక్రమంగా టపాసులు నిల్వ చేసిన వారిపై సూలూరుపేట పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం అర్ధరాత్రి కోటపోలూరు రోడ్డులోని ఓ గోదాముపై ఆకస్మిక దాడి చేశారు. వాటిలో 85 బాక్సులు టపాసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 2,50,000 రూపాయలుగా అంచనా వేశారు. ఈ సందర్భంగా సూలూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ అనుమతి లేకుండా టపాసులు నిల్వ చేసిన ఇద్దరిని అరెస్టు చేశామని, ప్రజల ప్రాణ ఆస్తి భద్రతా దృష్ట్యా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ రోజు సూలూరుపేట పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు కోటపోలూరు రోడ్లో ఉన్నటువంటి గోడౌన్లో జగన్మోహన్ మరియు కాదర్ భాష సూలూరుపేటకు చెందిన వారికి చెందిన 85 ఫైర్ క్రాకర్స్ బాక్సెస్ని దీపావళి సందర్భంగా తెచ్చి అనాథరైజ్డ్గా స్టోర్ చేశారు. వీరికి ఎటువంటి లైసెన్స్ కానీ మరి అదేవిధంగా గోడౌన్కి కూడా పర్మిషన్ లేదు. వీటిని కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. తడా మరియు సూలూరుపేట పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇదే విధమైనటువంటి సమాచారం ఎవరైనా అక్రమంగా కనుక ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ని నిల్వ చేసినా మీకు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ నాకు కానీ వివరాలు కనుక ఇచ్చినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఈ ఫైర్ క్రాకర్స్ పేలి కొంతమంది చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా వీటి పట్ల కఠినంగా వ్యవహరించమని సూచనలు ఇచ్చున్నారు. కాబట్టి అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా కనుక ఎవరైనా కానీ మీకు తెలిసి కానీ వాళ్ళు ఎవరైనా అమ్మినా కానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి